అనదర్ ఇష్యూ జడస్టోన్ పై పోలీస్ కేసులు, ఏలూరు దళిత క్రైస్తవ సభలో వివాదం. అంటే ఇది ముదురుతుంది సార్. యాక్చువల్లీ ఏంటంటే ఈ యొక్క వ్యాఖ్యలు, రాజకీయంలో వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే శృతి మించుతున్నాయని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో శ్రవణ్ పై ఘాటుగా కూడా ఈ రఘురామ ఎదురుదాడి అనేది తెలుస్తుంది. ఇద్దరి మధ్య కూడా ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తూ ఉంది సార్. అవును, అంటే ఇది ఏంటంటే రఘురామకృష్ణరాజు వర్సెస్ జడ శ్రావణ్ కుమార్ అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి, ఆయన సీనియర్ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు. ఆయన గత ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు కూడా ఇదే పార్టీ దీంట్లో మీద. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన టికెట్ ఆశించారు, 2-3 అసెంబ్లీ స్థానాలు అడిగారు, అక్కడ డీల్ కుదరలేదని చెప్తుంటారు. రాజకీయంగా ఆయన అలా చేయటంలో తప్పులేదు, ఆయన కూడా ఒక పార్టీ నడుపుతున్నారు కాబట్టి. సరే, ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే రఘురామకృష్ణరాజు వర్సెస్ జడ శ్రావణ్ ఇష్యూ అనేది వ్యక్తిగతంగా స్టార్ట్ అయింది కాదు. ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సంబంధించి స్టార్ట్ అయిన ఇష్యూ. తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు దళిత క్రిస్టియన్లకు నేను వ్యతిరేకము, దళిత క్రిస్టియన్ అంటూ ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో దానివల్ల నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుందన్న వాదన ఆయన తెర ముందుకు తెచ్చారు. తెర ముందుకు తెచ్చిన నేపథ్యంలో ఈ జడ శ్రావణ్ కొన్ని కామెంట్స్ చేయటం, తర్వాత ఎవరైతే అక్కడ రామాలయానికి సంబంధించి వ్యతిరేకంగా హైకోర్టులో ఎవరైతే కేసు వేస్తే ఆ కేసుకు అనుకూలంగా జడ శ్రావణ్ వాదనలు వినిపించడం, ఈ విధంగా ఏమైందంటే రఘురామ వర్సెస్ జడ శ్రావణ్ అనే ఇష్యూ పూర్తిగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన క్రమంలో చాలా రోజుల నుంచి రాజకీయంగా, సామాజికంగా, మతపరంగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు పొడసూపుతూనే ఉన్నాయి. అలాగే 1 by 1 అది అనేది కొంత ఎక్స్ట్రీమ్ కి చేరుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైంది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ తో పాటు మరికొందరిపై ఏలూరు 3 టౌన్ కాళ్ళ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. గత నెల 28న ఏలూరులో జరిగిన ఈ దళిత క్రైస్తవ శంకరావం బహిరంగ సభలో ఈయన శ్రవణ్ ఎవరైతే ఉన్నారో జడ శ్రావణ్, అలాగే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్, మరికొందరు వాళ్ళ ప్రసంగాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును, పవన్ కళ్యాణ్ కొంత హేళన చేస్తూ మాట్లాడారు. అది ఆ వీడియోలు కూడా మనం చూసాం. దీనిపైన ఏలూరు గొల్లాయిగూడెంకు చెందిన పెద్దాడ వెంకటరమణ మరొకరు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆకివీడు, పాలకోడేరు పోలీస్ స్టేషన్ లో శ్రవణ్ కుమార్ పై ఫిర్యాదులు అందాయి. శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రగిలించేలా, శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా ఉన్నాయి అన్న సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడ రఘురామకృష్ణరాజు వర్సెస్ జడ శ్రావణ్ ఇష్యూ అనేది ఒకటైతే, ఈ నేను చెప్పాను కదా, ఒక కార్యక్రమంలో జడ శ్రావణ్ కుమార్ అలాగే ఎవరైతే ఉన్నారో ఈ రావణ్, రైట్, ప్రశ్న రావణ్, ఈ ప్రశ్న రావణ్ చాలా డెరోగేటర్ గా మాట్లాడారు, కామెంట్స్ అయితే చేశారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా మాట్లాడారు. దాంతో జడ శ్రావణ్ తో కేసు నమోదైంది. ఈ ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు, మనం అది చూసాం. అయితే ఇప్పుడు అక్కడ రామాలయం ఇష్యూస్, దళిత క్రిస్టియన్ ఇష్యూస్, ఇవన్నిటి మీద ఇద్దరి మధ్య జరుగుతున్న వాదన అనేది ఇప్పుడు ఒక మేజర్ ఇష్యూగా అయిపోయింది. ఆ రోజు శ్రవణ్ కుమార్ ఒక కామెంట్ ఏం చేశారంటే, రఘురామకృష్ణరాజు నాలుక కోసి పవన్ కళ్యాణ్ పంపిస్తా అన్నారు. అదేంటంటే అవి కొంచెం రెచ్చగొట్టేటట్టుగానే ఉంటున్నాయి, అయితే ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పోస్ట్ లో ఉండి ఈ దళిత క్రిస్టియన్లు ఈ అంశాలు ఏ విధంగా రఘురామకృష్ణరాజు మాట్లాడతారన్న దానిపైన కూడా పెద్ద వీర్పులు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను పూర్తిగా వారిని సమర్థిస్తున్నానని కాదు, కానీ జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్న వాతావరణం కనిపించింది. బాడీ షేమింగ్ చేశారు, వేరే ఒక జంతువుతో పోల్చారు, 3-4 ప్రాంతాలకు సరిపోద్దని పోల్చారు, ఎట్లాగా పోల్చారు. అంటే జడ శ్రావణ్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణరాజు వివాదం అనేది హద్దులు దాటేసింది. ఇప్పుడు ఈ హద్దులు దాటిన క్రమంలో ఇప్పుడు ఈ విధంగా జడ శ్రావణ్ మాట్లాడడం అది క్రిమినల్ యాక్టివిటీ, 4 కోస్తానంటున్నాడు, సమాధి కడతామంటున్నాడు, బెదిరిస్తున్నాడు అన్న అంశాన్ని, ఇది హింసను ప్రేరేపించడం అంటాం, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడడం అన్న అంశాన్ని ఇటు స్పెసిఫిక్ గా కొందరు తీసుకున్నారు, ఇష్యూగా తీసుకున్నారు. అది రఘురామకృష్ణరాజు కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి మరి ఇది కేవలం ఒక వ్యక్తిగత అంశమే కాదు, ఇందులో మతం ఉంది, సామాజిక పరమైన అంశం ఉంది. ఇప్పుడు వ్యక్తిగతం అయిపోయింది. ఇప్పుడు అసలు ఎజెండాలు పక్కకు పోయి ఇప్పుడు వ్యక్తిగతం అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూగానే ఉంది. జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు అన్నది ఇప్పుడు ఏం జరగబోతుంది, దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడబోతుంది అనేది ఆసక్తికరమే. ఎందుకంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు ఆయన ఒప్పుకోకపోయినా ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకరే, కానీ ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కూడా. మనకిచ్చిన స్పాట్లైట్ విత్ సతీష్ ఇంటర్వ్యూలో కూడా ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే, నాకు నా వ్యాఖ్యలు వ్యక్తిగతం,
నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గానే మాట్లాడుతున్నాను, నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్నారు. రెండు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు అడగలేదు, అడగరు కూడా అన్న ఒక స్టేట్మెంట్ కూడా ఆయన చేశారు. మూడో స్టేట్మెంట్ ఏం చేశారు, కృష్ణలంక లాకప్ డెత్ అంశాన్ని తెర ముందుకు తెచ్చి సాయి కృష్ణ అక్కడ చచ్చాడు, నేను చావలేదు, అంతే తేడా అన్నారు. అంటే ఆయన కూడా అంతగా కస్టోడియల్ టార్చర్ జరిగిందన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ఇష్యూ అనేది మతము రిలీజియస్ ఇవన్నీ దాటి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఏం జరగబోతోంది. అయితే ఇక్కడ జడ శ్రవణ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు సార్. అంటే నేను దళిత క్రైస్తవుల హక్కుల కోసమే మాట్లాడాను, నా వ్యాఖ్యల్ని రాజకీయంగా వక్రీకరిస్తున్నారు అండ్ ఈ అధికార పార్టీలు ఏంటంటే నాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తూ నన్ను ఇంత ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి జడ శ్రవణ్ మళ్ళీ కూడా తను కౌంటర్ గా వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, అంటే ఇప్పుడు జడ శ్రావణ్ ప్రారంభంలో రామాలయం ఇష్యూ మీద వాళ్ళతో వాదించారు, తర్వాత ఈ దళిత క్రిస్టియన్ ఇష్యూస్ మీద ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా అలాంటి హక్కుల కోసం పోరాడే జడ శ్రావణ్ కుమార్ ఆ ఇష్యూస్ మీద అడ్రస్ చేయడం తప్పు కాదు. సరే, రఘురామకృష్ణరాజు ఆయన ఒక వాదన తీసుకున్నారు, ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను అదే అంటున్నాను, ఆ ఇష్యూ మీద ఇద్దరు మాట్లాడుకుని ఉంటే ఏది ఫ్యాక్ట్, ఏది నిజము, ఏది కాన్స్టిట్యూషనల్ కి బాండ్ అయి ఉంది, ఏది కాదు అనేది రేపొద్దున ప్రజలు తేల్చుకునేవాళ్ళు. అది రేపొద్దున కూటమికి నష్టమా లాభమా, లేదంటే రేపొద్దున ఉండి ఎమ్మెల్యే ఉన్న రఘురామకృష్ణరాజుకి రాజకీయంగా ప్లస్ మైనస్ అనేది రేపు తేలేది. కానీ ఇది ఏమైపోయిందంటే లిమిట్ దాటేసి ఇంక వ్యక్తిగతం అయిపోయింది. వ్యక్తిగతం అయిపోయి జంతువులతో పోల్చుకోవటము, రకరకాలుగా మాట్లాడుకోవటం, ఇదంతా పెరుగుతోంది. ఇలాంటి వాతావరణం మంచిది కాదు. అటు జడ శ్రావణ్ కుమార్, రఘురామకృష్ణ ఇద్దరు ఆగిపోవాలి. ఈ కేసులు నమోదు, ఈ రప్చర్ ఎక్కువైపోయి ఇది వేరే వైషమ్యాలకు దారి తీయకూడదు. సామరస్యపూర్వకంగా ఇష్యూకి ఎండకాట పడాలి. నేను అడుగుతుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, లా అండ్ ఆర్డర్ బాధ్యత, లా అండ్ ఆర్డర్ సరైన రీతిలో తీసుకువెళ్లే బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా అప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. ఆల్రెడీ రఘురామకృష్ణ జీజీపీ కంప్లైంట్ చేశారు, వీళ్ళేమో హైకోర్టులో కోర్టులో కొన్ని పిటిషన్లు వేశారు. ఇది పెద్దదవుతుంది. ఈ పెద్దదవుతున్న దాన్ని రేపు పొద్దున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారిపోతే అప్పుడు ఎవరు బాధ్యులు? అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. తీసుకుని దీనికి ఎక్కడో దగ్గర పులి స్టెప్ పెట్టాలి. దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు వేయకపోతే ఇది రేపు పొద్దున్న ప్రభుత్వానికి తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ సార్. సరే.